పెట్టుకొని ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి పురోగతిని ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి అందించారని చేశారని మరి నరేంద్ర మోడీ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు సంబరాలు చేస్తూ ఉన్నారో ఈ యొక్క రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ఏం ఉద్ధరించారని చెప్పేసి ఈ యొక్క పర్యటన చేపట్టారో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాయలసీమ డొక్కల కరువు మొదలుకొని నేటి వరకు కూడా కరువు ప్రాంతంగానే మిగిలిపోయిన సంగతి మీకు తెలియదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈనాటికి ఈ రాయలసీమలో శుద్ధి ఆగలేదు, వలసలు నివారింపబడలేదు, ఒక ప్రాజెక్టుని సంపూర్ణంగా నిర్మించిన దాఖలాలు లేవు, నిరుద్యోగ సమస్య రూపుమాపిన దాఖలాలు లేవు. అదేవిధంగా కేవలం ఒక ఓటేసే వారిగా మాత్రమే చూస్తూ ఉన్నారు తప్పితే ఈ రాయలసీమ ప్రజానీకానికి ఏం మేలు చేశారని, ఏం వర్గ పెట్టారని ఈ యొక్క పర్యటన చేస్తూ ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే మా అధ్యక్షుడు చెప్పినట్లుగా 2 కోట్ల ఉద్యోగాలు అయితేనేమి, నేషనల్ ప్రాజెక్ట్స్ అయితేనేమి, అదేవిధంగా ఏవైతే మా జిల్లాకు రావాల్సిన, మా రాష్ట్రానికి రావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి, వివిధ ప్రాజెక్ట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా మీరు మాకు ఏమి ఇచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏం చేశారని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రాయలసీమకు బుందేల్ఖండ్ లాంటి ఇది ఇస్తామని చెప్పేసి మీరు మాట ఇచ్చింది మర్చిపోయారా? బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్. అదేవిధంగా రాయలసీమ డిక్లరేషన్ విషయమై బీజేపీని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. దాని సంగతి ఏంటి? అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన హైకోర్టు విషయం అడుగుతా ఉన్నాం. దాని సంగతి ఏం చేశారు? ఎయిమ్స్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూషన్ని మరి ఇక్కడికి రావాల్సింది విజయవాడలో పెట్టడానికి గల కారణాలు ఏంటి? రాయలసీమ మీరు ఏం చేశారని చెప్పేసి మీరు వస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఎటువంటి హామీలు కానీ, ఎటువంటి ఇది కానీ మీరు రాయలసీమకు చేయలేదు, ఆంధ్రప్రదేశ్కి చేయలేదు. కాబట్టి గో బ్యాక్ మోడీ అనే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాయలసీమకి రావాలి